హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన, కిచెన్‌లోన చేసుకునే పనులని సింపుల్‌గా చేసుకొని, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఇంట్లోన మిర్రర్స్ లేదంటే గాజు ఐటెమ్స్ అనేవి మనకు మరకలనేవి పడిపోతాయి కదండీ! అలా మరకలనేవి పడకుండా నీట్ అండ్ క్లీన్‌గా ఉండడం కోసం ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందాం. ఒక బౌల్‌లో కొద్దిగా టీ పొడి వేసేసుకొని కొంచెం మరగనివ్వండి. తరువాత ఈ విధంగా మరిగించుకున్న తర్వాత చల్లారిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మరిగించడం ఇష్టం లేకపోతే మనం టీ పెట్టుకునేటప్పుడు టీ పొడి మిగిలిపోతుంది కదండీ! సో, దాన్ని కూడా 2, 3 సార్లు వాష్ చేసేసి మరిగించుకొని డెకాషన్ తీసుకోవచ్చండి. సో, ఎలా అయినా మీ ఇష్టము. ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటర్‌లో కొద్దిగా షాంపూని గానీ, లేదంటే ఇలా విమ్ లిక్విడ్‌ని గానీ వేసేసుకొని, మన ఇంట్లోన టీ కప్స్ లేదంటే ఇటువంటి గాజు బౌల్స్ గానీ ఎక్కువగా వాడుతూ ఉంటాము కదా! లేదంటే ప్రతిరోజు వాడే చిన్న చిన్న మిర్రర్స్ గానియండి, డ్రెస్సింగ్ టేబుల్స్ అనేవి చాలా మరకలనేవి పడిపోతూ ఉంటాయండి. వాటన్నిటిని కూడా ఈ విధంగా క్లాత్ ముంచేసుకుంటూ నీట్‌గా క్లాత్‌తో తుడిచేసుకున్నామనుకోండి, లేదంటే ఒక స్ప్రే బాటిల్‌లో వేసేసుకొని ఇలా స్ప్రే చేసుకున్న వీడియోలో క్లియర్‌గా మీరు చూస్తున్నారు కదండీ! అస్సలు ఎక్కడ కూడా మరకలనేవి ఉండవు. చాలా చాలా నీట్‌గా అయితే క్లియర్‌గా, క్లీన్‌గా ఉంటాయి. వీడియోలో అయితే మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదండీ! ఎంత శుభ్రంగా ఉందో. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్‌లో వస్తాయి. చూసారు కదండీ మిర్రర్స్ అనేవి ఎంత నీట్‌గా ఉన్నాయి. అలాగే ఇంకా మిగిలిన వాటర్ అనేది ఈ విధంగా మనము చిన్న చిన్న గాజు కప్పులు, బౌల్స్, గ్లాసులు ఇటువంటివన్నీ కూడాను చాలా చాలా నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా గాజు బౌల్స్ మీద మరకలనేవి ఎలా పడితే అలా క్లీన్ చేశామంటే గీళ్ళు పడిపోతాయి కాబట్టి సింపుల్‌గా మరకలు పోవాలి. మంచి షైనింగ్ కొత్త వాటిలో ఉండాలంటే ఈ విధంగా క్లీన్ చేయండి. కొత్త వాటిలాగా అయితే ఉంటాయి. మీరు వీడియోలో కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా! అలాగే మిగిలిన వాటిని కూడా పడేయకుండా సింక్ అనేది నాచు పట్టేసి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! సో, ఇలా వాటర్‌తో మనం కడుక్కున్నామంటే నీట్‌గా బ్యాడ్ స్మెల్ రాదు. నాచు లాంటిది పోతదండి. ముఖ్యంగా మనకేంటంటే స్టీల్ సింక్ అనేవి మరకలు పడిపోతూ ఉంటాయి కదా! సో, ఆ మరకలు కూడా పోతాయండి. ఒకసారి ట్రై చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇంకా సెకండ్ టిప్‌నైతే చూద్దామండి. మన ఇంట్లోనే ఓల్డ్ క్లాత్స్ అనేవి ఉంటాయి కదండీ! మన ఆడవారు మేము వాడే లెగ్గిన్స్ అనేవి ఖచ్చితంగా మనకు కొన్ని రోజులకు పాడైపోతూ ఉంటాయండి. ఆ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఇక్కడైతే ఓల్డ్ లెగ్గిన్ ఉంటే దాన్ని లెగ్ పార్ట్ దగ్గర ఈ విధంగా కట్ చేసేసాననమాట. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇంట్లోనే మనకి చాలా రకాలుగా ఇవైతే యూజ్ అవుతాయండి. ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. లేదంటే సింగిల్ పీసులుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని మనం ఎలా యూజ్ చేస్తామంటే, ఐరన్ బాక్సులు, ఇంట్లోని వాడే గ్రైండర్‌లు ఇలా మనకైతే వైర్ పర్పస్ అనేవి ఉంటాయి కదండీ! ఇవేంటంటే చిక్కులుగా పడిపోతూ ఉంటాయండి. ఈ కిచెన్‌లోన ముఖ్యంగా మనకి గ్రైండరు, మైక్రోవెను, మిక్సీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! సో, వీటన్నిటికి కూడాను మనము రబ్బర్ బ్యాండ్ లాంటి వాటిని పెట్టుకోకుండా సింపుల్‌గా ఈ విధంగా థ్రెడ్డింగ్ లాగా మనమైతే యూజ్ చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట ఇవి. ఇవి లెగ్గిన్స్ అనేవి మనకి బనియన్ క్లాత్ కాబట్టి సాగుతూ ఉంటాయండి. అలాగే బియ్యం బస్తాలు గట్టను ముడి వేసుకోవడానికి కూడా చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ విధంగా మనం ముడి వేసుకున్నామంటే అస్సలు ఇటువంటి వైర్‌లనేవి వీడిపోకుండా ఉంటాయండి. సో, ఓన్లీ ఇలానే కాకుండా వైర్‌లకి కాకుండా మన ఇంట్లోన మనము రేషన్ సరుకులనేవి వాడేసి విప్పేస్తూ వదిలిస్తూ ఉంటాం కదండీ! సో, వాటన్నిటికి కూడాను ఈ విధంగా మనము వైరింగ్‌తో పాటు చిన్న చిన్నవి ఏవైనా మూటల్లా కట్టుకోవడానికి బియ్యం బస్తాలు లాంటివి గట్టును థ్రెడ్డింగ్ లాగైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని ఇటువంటివి ఉన్నట్లయితే. ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దామండి. సో, ఎప్పుడైనా మనము ఏవైనా కూడాను డ్రెస్ ఐటెమ్స్ ఏమైనా కొనేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న హ్యాంగర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ! సో, మనకు వెయిట్ చాలా తక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్‌లో కూడాను మనకి పడేస్తూ ఉంటారండి. షాపింగ్ మాల్స్‌లో కూడా చాలా ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. వీటిని వేస్ట్ అని పడేయకుండా సింపుల్‌గా ఎలా యూజ్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఇది చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. మనలో చాలామంది ఇటువంటి హియరింగ్స్ అనేవి వాడుతూ ఉంటారు కదండీ! చాలా ఎక్కువ ఉంటాయి రకరకాలు. ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా సింపుల్‌గా దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఓన్లీ ఇలా మనం హియరింగ్సే కాకుండా క్లిప్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. సో, డోర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా హ్యాంగ్ చేసుకుని హుక్ ఉంటే దానికి ఈ విధంగా నేను మొత్తం క్లిప్స్‌తో పాటు అన్నీ సెట్ చేసేసానండి. ఇంకా మనమైతే చైన్స్ లాంటివి కూడాను సింపుల్‌గా సెట్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్‌నైతే చూద్దామండి. మనము ప్రతిరోజు వాడే హ్యాండ్ బ్యాగ్‌లు గానియండి, క్యారీ బ్యాగ్‌లు గానియండి, జిప్పులనేవి ఉంటాయి కదండీ! పిల్లలు స్కూలుకి వేసుకొని వెళ్ళే బ్యాగులన్నిట్లికి. ముఖ్యంగా జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోయి అంటే ఎక్కడైనా మనము ఏవైనా తీయాలనుకునేటప్పుడు
చాలా చిరాకు అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఒక్కొక్కసారి లాగేస్తూ ఉంటాం చిరాకు పడిపోయి. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. సో, సింపుల్‌గా మనకి పెన్సిల్ అనేది ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కాబట్టి, పెన్సిల్‌తో మనకి ఎక్కడైతే ఈ జిప్ అనేవి స్ట్రక్ అయ్యాయో, సో, ఆ ప్లేస్‌లోన మనం ఈ విధంగా గట్టిగా రుద్దామనుకోండి. సో, ఆ ప్లేస్ అనేది మనకి చక్కగా జిప్ అనేది తొందరగా తీసుకోవడానికి వీలుంటుందండి. ఆయిల్ అనేది రాసామనుకో కొంచెం జిడ్డు అనేది పడుతుంది కాబట్టి, సో, పెన్సిల్ అనేది చాలా సింపుల్‌గా మనకి ఇలా వర్క్ అవుతుందండి. ఇలా మీకు పెన్సిల్ రాయడం ఇష్టం లేకపోయినట్లయితే కొద్దిగా మాయిశ్చరైజేషన్ క్రీమ్‌ని గానీ, వ్యాజిలైన్ గానీ ఇన్ని రాసామనుకోండి చాలా సింపుల్‌గా వర్క్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి రెండిట్లో ఏదైనా కూడా. ఇంకా ఐదో టిప్‌నైతే చూద్దామండి. నార్మల్‌గా మనము ఇటువంటి కొంచెం పెద్ద సైజు హ్యాండ్ బ్యాగ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండీ! ముఖ్యంగా చిన్న పిల్లలు ఉండే పేరెంట్స్ ఏంటంటే ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో, ఏంటంటే బయటకి వెళ్ళేటప్పుడు స్నాక్స్ గానీ, వాటర్ బాటిల్ గానీ, లేదంటే ఒక డ్రెస్ గానీ పెట్టుకోవడానికి చాలా బావుంటుంది. నేను కూడా బయటికి తీసుకువెళ్తూ ఉంటానండి. సో, వీటిల్లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనం మనీ గానీ, లేదంటే ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు పెట్టామనుకోండి బ్యాగ్ పెద్దదిగా ఉండడం వల్ల చెదిరిపోతూ ఉంటాయండి. ఈ మూలకి, ఆ మూలకి. ఒక్కొక్కసారి మనం తీసేటప్పుడు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే మనం ఏవైనా జ్యువెలరీస్ కొనేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న పర్సెస్ అనేవి వస్తాయి కదా! వాటిల్లో మన మనీని గానీ, ఏటీఎం కార్డ్స్ గానియండి, లేదంటే ఆధార్ కార్డులు చిన్న చిన్నవి మనకు అవసరమైనవన్నీ కూడాను కీ చైన్ లాంటివి గట్రను. సో, ఈ విధంగా పర్సులోని పెట్టేసుకొని, పర్స్‌కి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకొని, ఈ విధంగా మీకు హ్యాండ్ బ్యాగ్‌లో ఎక్కడైతే వీలుంటుందో సింపుల్‌గా ఇలా ఈ పిన్‌ని పెట్టేసామనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఆ మనీ అనేది సింపుల్‌గా ఇలా చెదిరిపోకుండా అవసరమైనప్పుడు తీసి పెట్టుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. దీని వలన మన టైం అనేది సేవ్ అవుతుందండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే చూద్దామండి. సో, నార్మల్‌గా మనం వంట చేసేటప్పుడు కిచెన్ స్టవ్ మీద, స్టవ్ గట్ల మీద గట్టను ఈ విధంగా జిడ్డు అనేది ఉంటుంది కదా! ఒక్కొక్కసారి మనం ఇంట్లోని ఫిష్ గాని, అంటే నాన్ వెజ్ ఐటెమ్స్ చికెన్ గాని, లేదంటే పిండి వంటలవి హెవీగా చేస్తూ ఉంటాము. అటువంటప్పుడు స్టవ్ అనేది ఎంత క్లీన్ చేసినా జిడ్డు జిడ్డుగా ఉంటుందండి. నాన్ వెజ్ వండేటప్పుడు ఎంత క్లీన్ చేసినా ఏదో రకమైన స్మెల్ వచ్చేస్తుంది కదా! అలాంటప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం వంట చేసే సాల్ట్ అనేది ఉంటుంది కదండీ! సో, దాన్ని కొంచెం ఈ విధంగా గ్యాస్ స్టవ్, అలాగే గ్యాస్ స్టవ్ గట్ల మీద, లేదంటే బ్యాక్ సైడ్ మనకి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదండీ టైల్స్‌కి. సో, వాటిల మీద కూడా మనం ఎటువంటి సబ్బుని యూజ్ చేయవలసిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా సాల్ట్‌ని ఈ విధంగా మనకి ఎక్కడెక్కడైతే జిడ్డు ఉందో, లేదంటే స్టవ్ క్లీన్ చేసుకోవాలి, బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది, మరకలు పడిపోయి, ఎండిపోయి అస్సలు వదలటం లేదనుకునేటప్పుడు కొంచెం ఈ విధంగా సాల్ట్ జల్లేసుకొని చక్కగా ఈ విధంగా పొడిగుడ్డ, తడిగుడ్డతోటి కడగవలసిన అవసరం లేదు. ఎటువంటి సబ్బును గానీ, షాంపూని గానీ పెట్టవలసిన అవసరం లేదండి. స్టవ్ అనేది కొత్త దానిలాగా మనకి తుప్పులాగా అనేది కూడాను ఏది పట్టకుండా నీట్‌గా ఉండాలంటే ఈ విధంగా అప్పుడప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేసి చూడండి. స్టవ్ అనేది కొత్తగా అద్దంలా మెరిసిపోతుంది. ముఖ్యంగా మనం నాన్ వెజ్ వండేటప్పుడు వచ్చే స్మెల్ పోతుంది. జిడ్డు లాంటిది గట్టన పోతుందండి. ఒక్కొక్కసారి ఎండిపోతూ ఉంటాయి కదా కర్రీ మరకలు, వాటిని కూడా గోకవలసిన అవసరం లేదు. వీడియోలో క్లియర్‌గా చూస్తున్నారు కదా! మొత్తం క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. కిచెన్ గొట్ల మీద జిడ్డు కూడా సింపుల్‌గా పోతుంది. అలాగే మనం వంట చేసే బర్నర్స్ అనేవి మురుకు పట్టేస్తూ ఉంటాయండి. మధ్యలోనే ఏవైనా స్ట్రక్ అయ్యాయా, మురికి ఎక్కువగా పట్టేసింది, మంట ఎక్కువగా రావటం లేదనుకున్నట్లయితే వీటిలో కూడా కొద్దిగా షాంపూ గానీ, లేదంటే సబ్బు గానీ, ఇలా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా సబ్బులోన సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వీటిని క్లీన్ చేసి చూడండి. కొత్త వాటిల్లో బర్నర్స్ అనేవి మంట బాగా వస్తాయండి. తుప్పు లాంటివన్నీ పోతాయి. నావైతే నేను మొన్ననే క్లీన్ చేశానండి. అందువల్ల అంత నీట్‌గా ఉన్నాయి. మీకు క్లీన్ చేసి చూపించలేదు. ఎప్పుడైనా జిడ్డుగా ఉన్నాయి బర్నర్స్, మంట సరిగ్గా రావటం లేదంటే ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మన శ్రమతో పాటు మనీ కూడా ఆదా అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.